ఈ రాశుల వారిపై అష్టమ శని ప్రభావం ఏం చేసినా సరే కన్నీటితో గడపాల్సిందే. జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఉండే ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శని గ్రహం కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. ఇక అన్ని గ్రహాల మాదిరిగానే శని గ్రహం సంచారం చేస్తూ ఉంటుంది. శని సంచారం దశలలో అష్టమ శని కూడా ఒకటి. అయితే ఎవరి జాతకంలోనైతే అష్టమ శని ప్రభావం ఉంటుందో వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. అష్టమ శని జాతకంలో ఉంటే వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే జన్మ రాశి నుంచి 8వ రాశి స్థానంలో శని గ్రహం సంచరిస్తే దానిని అష్టమ శని అంటారు. అయితే ఇప్పుడు ఏ రాశిలో అష్టమ శని ప్రభావం ఉందో చూద్దాం. కన్యా రాశి వారిపై, కుంభరాశి వారిపై, మీన రాశి వారిపై అష్టమ శని ప్రభావం ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం వలన ఈ రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం, అప్పుల బాధలు ఎక్కువ అవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అంతేకాకుండా మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది. ఏ పని చేసినా కలిసి రాదు. ఒకటనుకుంటే మరొక సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి జాబ్ పోయే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉందంట. అందువలన అష్టమ శని ఉన్న సమయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారీ గ్రహాలు ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళుతూ ఉంటాయి. ఆ సమయంలో 12 రాసుల వారిపైన ప్రభావం చూపుతుంది. మరీ ముఖ్యంగా 2 గ్రహాలకు ప్రతికూలంగా ఉండనుంది. ఆ రాసులేంటో తెలుసుకుందాం. మరో 3 రోజుల్లో శని ఉత్తరాభద్ర నక్షత్ర సంచారం వలన 2 రాసుల వారికి కష్టాలు మొదలవనున్నాయి. మరి ఆ రాసులేవి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.